చూడండి చాలా అద్భుతంగా ఉంది. సో ఈ మరారి బీచ్ అని మామూలు బీచ్ కాదండి. యాజ్ పర్ నేషనల్ జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం వరల్డ్స్ టాప్ 5 హమాక్ బీచెస్లో ఒక బీచ్ అనేది ఈ మరారి బీచ్. చూడండి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో నీళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను. సో మారికులం శివాలయంకి సమీపంలో మనకి 2 కిలోమీటర్ల దూరంలో మనకి మరారి బీచ్ అనేది అయితే ఉందండి. సో నేనైతే పొద్దున్న భోజనం చేయలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు. శివయ్య తానంతట తాను నాకు తీసుకెళ్ళి అక్కడే చక్కగా ఆహారం అయితే పెట్టించాడు. సో ప్రసాదం ఇదిగోండి, ఇదంతా మనకి ఇట్స్ మోర్ ఆఫ్ చాలా బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అయితే అయ్యింది. ఇది చాలా బాగుంది బీచ్. సో ప్రసాదం అయితే తిన్నా, చాలా బాగుంది ప్రసాదం. సేమ్ ఇదైతే స్విమ్మింగ్ బీచ్ కాదండి, సేమ్ అలిపి బీచ్ లాగానే. ఇట్స్ నాట్ రికమెండెడ్ ఫర్ స్విమ్మింగ్, జస్ట్ ఫర్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. గ్రీనిష్ వాటర్ ఇదంతా చాలా బాగుంది. నేను వచ్చిన సాయంత్రం, ఈరోజు మధ్యాహ్నం. చూడండి బీచ్ ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ 1:45 అవుతుంది టైం. చాలా అంటే చాలా బాగుంది. చక్కగా మీరు దేవాలయం దర్శించుకొని ఓ 5-10 మినిట్స్ ఈ ప్రదేశానికి వచ్చి చక్కగా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. సో ఈ మరారి బీచ్లో నాకు ఎండకి కాలు కాలి నేను బయటికి రావట్లేదు. మొన్నోడు ఏకంగా చక్కగా జాగింగ్ చేస్తున్నాడు. సో మొత్తం అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్ల దగ్గర నుండి కాయలు తీసేస్తున్నారు, కిందకి దించేస్తున్నారు, కాయలు అమ్మేస్తున్నారు. ఇక్కడ రేట్లు అయితే మాత్రం సేమ్ అండి, 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు అంటున్నారు కాంపు బోండాలు. సో చాలా ఇక్కడ బాగున్నాయి కాయలు అయితే, నేతకాయలు, గుజ్జు అదంతా ఉంది. నిన్నైతే మేము సారఫ్ అని నేను నవీన్ తాగాము. ఇవన్నీ మర్రా బీచ్ ఎంట్రన్స్ బాంగ్లో ఇదంతా. తిరిగి బీచ్ దగ్గరికి వస్తే బీచ్ దగ్గర చక్కగా గొడుగులు వేసి చైర్లు అయితే వేసారంటే చక్కగా, ఎందుకంటే ఇసుకాయలు అయితే కాలిపోతుంది, అంత వేడిగా ఉంది. చాలా బాగుంది బీచ్ అయితే, బాగుంది, అద్భుతమైన వ్యూ. కాబట్టి స్నానం చేయడానికి అయితే నాట్ రికమెండెడ్, ఎందుకంటే స్నానం చేయాలంటే మళ్ళీ వాటర్ అనేది ఫ్లో చాలా ఎక్కువ ఉంది. అల్పి బీచ్ కూడా నేను అలానే ఉంది. సో ఇది కూడా అలానే ఉంది, కానీ మనకి చాలా ప్రాముఖ్యత ఉన్న బీచ్ కాబట్టి నేనైతే రావడం అయితే జరిగిందండి. దేవుడి దయ వల్ల చక్కగా శివయ్యని కలిశాను. ఆ శివయ్యకి సమీపంలోనే 1 కిలోమీటర్ దూరంలో ఈ మరారి బీచ్ అనేది ఉంది. సో చక్కగా మీరు ఆ దేవాలయానికి వచ్చి దేవుడిని దర్శించుకొని ఈ బీచ్ని అయితే వచ్చి సాయంత్రం పూట రండి. సాయంత్రం పూట వస్తే కొంచెం టైం పాస్ అవుతుంది. సో ఇవేనండి మనకి దేవాలయ ప్రాంగణంలో మనకి మరారికులం విలేజ్ టెంపుల్ అండ్ బీచ్ విశేషాలు. స్టే ట్యూన్ ఫర్ అదర్ వీడియోస్ అండి.